నమస్కారము. ఈరోజు భారతీయత తెలుగుతనం ఉట్టిపడేలా పాఠశాలలో జరిగేటువంటి సంక్రాంతి సంబరాలని గురించి తెలుసుకుందాము. సంక్రాంతి అంటే కొత్త క్రాంతి. కొత్తగా వచ్చినటువంటి ధాన్యము, ఇంటి నిండా బంధువులతో సంతోషంగా ఇలా ఉల్లాసంగా చేసుకునేటువంటి పండగల్లో భారతదేశంలో ఇది చెప్పుకోదగ్గ స్థానంలో ఉంది. ఉదయాన్నే ఇంటి ముందర వేసే ముగ్గులు ఇంట్లోకి బంధువుల్ని ఆకర్షించే విధంగా, ఆడపిల్లల్లో చిత్రకళని పెంపొందించే విధంగా మంచి డిజైన్గా వేసేటువంటి కళని ప్రోత్సహిస్తూ సంక్రాంతి నెల మొత్తము ఈ ముగ్గులు వేస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో కూడా పోటీలుగా జరిపి మన సాంప్రదాయం ఏంటో విద్యార్థులకు చూపించే క్రమంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. అన్ని పాఠశాలలు దాదాపు ఈ ఉత్సవాన్ని వైభవంగా జరిపి వారి ప్రత్యేకత చాటుకుంటున్నాయి. చూడండి, ముగ్గులలో ఒక గొప్పతనం ఉంది. వాటిల్లో చిత్రకళే కాకుండా వాటిలో ఏదో మెసేజెస్ కూడా ఉన్నాయి. ఈ పోటీలలో ఉపాధ్యాయులు, పిల్లలు, పెద్దలు, పిల్లలు అనేటువంటి తారతమ్యాన్ని మరచి అందరూ మమేకమై ఒకటై పాఠశాలని అందంగా తీర్చిదిద్దే క్రమమే ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు. వెర్రి తలలు వేస్తున్నటువంటి పాశ్చాత్య సాంప్రదాయానికి సాంప్రదాయం అనేటువంటి పేరుతో సహేతుకమైనటువంటి ఆరోగ్య విధానాలని, పద్ధతుల్ని ఈ కళలు నేర్పిస్తున్నాయి. ఈ యొక్క సంక్రాంతి మాసమంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. భారతీయ సాంప్రదాయంలో వైద్యపరంగా కూడా ఆవు పేడ యాంటీబయాటిక్ క్రిమి సంహారిణి, దాన్ని కళ్యాపుగా చల్లి దాని ముద్దల్ని గొబ్బెమ్మగా ఉంచి దానికి గొబ్బి తడుతూ పండగ చేస్తూ ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసి ఎండిన తర్వాత వాటిని వంట చెరుకుగా ఉపయోగిస్తూ రీసైక్లింగ్ అనేటువంటి పద్ధతిని భారతీయులకి ఒక సాంప్రదాయం రూపాన తీసుకొచ్చినటువంటిది ఈ యొక్క పండగ. చూడండి, విద్యార్థులు, ఉపాధ్యాయులు అనే తారతమ్యం మరిచి పాఠశాల వాతావరణాన్ని ఎంత లైవ్లీగా, ఆహ్లాదంగా తయారు చేశారో చూడండి. సంక్రాంతి సంబరాలలో హరిదాసు ఒక సముచిత స్థానము. అతనికి భిక్ష వేయటం కాదు, అతని ద్వారా మనము దానము అనేటువంటిది ఎలా ఇవ్వాలనో నేర్చుకునేటువంటి ఒక సాంప్రదాయం. కాబట్టి సంక్రాంతిలో పండగ ద్వారా పండగ చేసుకొని తినడమే కాకుండా పక్క వాళ్ళకి పెట్టడం అనేటువంటి దాన ప్రవృత్తిని కూడా నేర్పించేటువంటి అద్భుతమైనటువంటి పండగ. హరిదాసు కూడా స్వీకరణ సమయంలో ఈశ్వరార్పణమనో కృష్ణార్పణమనో చెప్పడంలో అతని అర్పణ భావం దాగి ఉంది, గమనించండి. సంక్రాంతిలో భాగంగా భోగి పండగ నాడు వేసే భోగి మంట, ఇది పాతతనాన్ని, పనికిరానితనాన్ని వదిలేసి అంటే దాన్ని భోగి మంటలో వదిలించుకొని కొత్తదనాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనకు సూచికగా వేసే భోగి మంటలో చాలా ఆంతర్యం దాగి ఉంది. కొద్ది ప్రదేశాలలో ఈ పండగని పెద్దల పండగ అని, కొత్త బట్టలు వేసుకోకుండా కొన్ని చోట్ల కొంత సాంప్రదాయం ఉంది. ఇది అర్థం లేనిది. పెద్దలు కూడా ఆనందించే పండగ, పెద్దలు కూడా భాగస్వాములై వారి యొక్క ఆత్మల రూపంలో పంచుకునే పండగ అని భావించి అంతా సంతోషమే, అంతా శుభస్కరమే అని జరుపుకోవాల్సిన పండగే సంక్రాంతి పండగ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.